ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అతను హ్యాట్స్ ఆఫ్ అండి బాబు, చెప్పవసరం లేదు అతని కోసం. ఇంక చెప్పాలంటే ఎవరు కూడా సినిమా చేసి సినిమా చిత్రం నుంచి వచ్చి అతను గెలిచి ఒక దారిని ఎంచుకొని ఆ దారిని వదిలేసుకొని ఈ దారికి వచ్చి ఈ దారి ఎందుకు అతనికి ఎన్ని కోట్లు వస్తాయి, ఒక రోజు షూటింగ్ చేస్తే బోల్ డబ్బులు వస్తాయి, ఒక సినిమా చేస్తే బోల్ డబ్బులు వస్తాయి, ఏసీలో ఉంటారు, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎన్నో ఆపుకొని మన కోసం, ప్రజల కోసం, ప్రజలంటే మన కోసం వచ్చి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి అంటే అంతటి మనిషిని ఎన్ని మాటలు అన్నారో అది అందరికీ తెలుసు. సో కొంతమంది ఇలాగ కలను అన్నారు, కొంతమంది బీజేపీలో కలిసాడు అన్నారు, కొంతమంది టీడీపీలో కలిసిపోయిన అన్నాడు చాలా చాలా మాటలు అతను ఎదుర్కొన్నాడు. అతనికి ఏం అవసరం? కానీ ఒకటి గుర్తించండి, ఏ రాజకీయుడైనా ఎక్కాడు అని అంటే ఎంతో కొంత మంచి చేసేంత వరకు అతని ప్రాణం అనేది అలానే ఉంటుంది. ఏదో ఎప్పుడో ఎవరికో జరిగిందని అంటే గురు 100 మందిలో అందరికీ జరిగిపోవాలని ఎక్కడ ఉండదు గురు. 100 మందిలో ఎవరికి జరగదు, ఒక్కడికో ఇద్దరికో జరగదు, మిగతా 99 మంది జరుగుతుంది కదా. అది గుర్తెట్టుకోండి. ఎవరైనా ఇంకా పోతే వైసీపీ నాయకులకి, అయ్యా మీరు ఏమైనా అనండి, మీరు ఎన్నేనా అనండి, కానీ ఒక మాట మనం మాట్లాడే ముందు ఆలోచించండి. రేపొద్దున్న మళ్ళీ మీరు ఎక్కొచ్చు ఎక్కపోవచ్చు, అది పక్కన పెట్టండి, కానీ మాటలు అనేవి కొంచెం మాట్లాడండి, కొంచెం నీట్గా. మేమంటే ఒక ఏజ్లో ఉన్నాం, మాకు ఒక ఇది కాబట్టి పర్లేదు. మీకు అంత తెలుసు, అంత చదువుకున్నారు, డిగ్రీలు చేశారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూడండి, మాటలు అనేవి కొంచెం మాట్లాడండి, నిదానంగా అటు వెనక మాట్లాడుకొని ఆలోచించుకొని మాట్లాడండి. ఇది నేను అంటుంది, ఇంకేం కాదు. ఓకేనా?